Hi everyone, welcome to Chandanlogics. You all know that students who are preparing for bank, SSC, railway, police, defense, CSAT and other competitive exams are very familiar about Chandanlogics. Why the reason is, Chandanlogics have trained lakhs of students, and out of those lakhs of students, already thousands of students secured government jobs in various sectors. Now how this is possible to us? This is possible to us only because of our expert faculty team and our exclusive designed curriculum for examination. If you observe our expert faculty team, each and every faculty is having vast experience and they're having in-depth subject knowledge based on the present examination pattern, and they have trained lakhs of students. And coming to our curriculum, we have designed our curriculum in such a way that our video lectures are completely digital interactive video lectures where we are going to teach each and every subject in depth, complete concept oriented teaching and complete time saving techniques based on the recent examinations. And we are going to conduct mock examinations also. These mock examinations are exclusively based on the real time experience of what actual examination is going to happen. And we are going to provide you complete concept oriented PDF materials also. If you are a serious aspirant and looking for the right platform to achieve your dream job, download Chandanlogics app. Next, the sinoatrial node is located in the. So sinoatrial node ఏ part లో ఉంది? బ్రెయిన్, బ్లాడర్, హార్ట్, స్టమక్. ఇక్కడ ఆర్ట్రియల్ అని కనపడ్డది కదా, ఆర్ట్రియల్ అని కనపడితే ఇక హార్ట్, ఇక మరి మనకు ఆలోచించాల్సిన అవసరంలా. దాని మీనింగ్ తెలుసో తెలీదో నీకు అనవసరం. నీకు ఆర్ట్రియల్ ఉంది కాబట్టి ఇంక అది హార్ట్లోనే ఉండొచ్చు అని కూడా మనం అజంప్షన్ చేయాలంతే. ఓకే, ఏంటి సినోఆర్ట్రియల్ అంటే? సో దిస్ ఈజ్ ద సినోఆర్ట్రియల్ నోడ్. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ పేస్ మేకర్ అండి. సో పేస్ మేకర్ ఏం చేస్తుందంటే, సో ఎలక్ట్రికల్ ఇంపల్స్ స్ప్రెడ్స్ ఫ్రమ్ సైనస్ నోడ్ త్రూ అవుట్ లెఫ్ట్ అండ్ రైట్ ఆర్టరియా. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇన్ కేస్ మనకు హార్ట్లో వాల్స్ ఉంటాయి, ఆ వాల్స్ త్రూ బ్లడ్ ఒక ఛాంబర్ నుంచి ఇంకో ఛాంబర్కి వెళ్తుంది. మేబీ సమ్ రీజన్స్ లైక్ కొలెస్ట్రాల్ బ్లాక్ అయ్యవచ్చు, లేకపోతే ఫ్యాట్ ఎక్కువైపోయి బ్లాక్ అవ్వచ్చు, ఇంకేదో రీజన్ వల్ల అవి పని చేయకుండా ఆగిపోయింది అనుకోండి, ఒక ఛాంబర్లో నుంచి ఇంకో ఛాంబర్లోకి బ్లడ్ వెళ్ళకపోతే హార్ట్ బీట్ కూడా ఆగిపోతుంది. అలాంటి సిచ్యువేషన్లో పేస్ మేకర్స్ని, ఆర్టిఫిషియల్ బ్యాటరీ పవర్ రిలేటెడ్ పేస్ మేకర్ని ఇక్కడ అరేంజ్ చేస్తారనమాట. ఓకే, సో లైక్ మనకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినప్పుడు ఇక్కడ అరేంజ్ చేస్తారు. ఇవి ఏం చేస్తాయంటే ఎలక్ట్రికల్ ఇంపల్స్, బ్యాటరీ ఉంటుంది కదా, పవర్ సిస్టమ్ కదా ఇది, ఆ ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఏం చేస్తుందంటే హార్ట్ని స్ట్రోక్స్ వచ్చేలాగా చేస్తుంది అనమాట. ఆ ఇంపల్స్ రిలీజ్ అయినప్పుడల్లా హార్ట్ బీట్ అనేది హార్ట్ కొట్టుకుంటూ ఉంటుంది. అట్లా మనిషి బతుకుతూ ఉంటాడు కొన్ని రోజులు. ఓకే, దాన్నే మనం ఏం చెప్తామంటే రైట్ అండ్ లెఫ్ట్ ఆర్టరియాకి ఇంపల్స్ వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి హార్ట్ బీట్ రేషియో అనేది జరుగుతూ ఉంటుంది. సో దీన్నే మనం ఏం చెప్తామంటే సినో ఆర్టరియా, దీన్నే పేస్ మేకర్ అని కూడా అనొచ్చు. సో ఇది హార్ట్కి సంబంధించింది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ నాట్ అన్ ఈజీ. బ్లాడర్ని చేయొచ్చు, స్టమక్ కూడా కాదు. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. లోకోమోషన్ ఇన్ డాష్ takes place with the help of muscular foot. So first of all we need to know what is the locomotion. So locomotion means motion means it's like movement. Okay, each and every organism for whatever it may be, so reason ఏదైనా అవ్వచ్చు, they need to move from one place to another place for the like food generation, ఫుడ్ కోసం కావచ్చు, షెల్టర్ కోసం కావచ్చు, దేనికోసమైనా కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఎలా వెళ్తామంటే త్రూ లెగ్స్ నుంచి నడుస్తాం, లెగ్స్ నుంచి మూవ్ అవుతాం. వీటినే మనం నడవడాన్ని, వెళ్ళడాన్ని లోకోమోషన్ అంటాం. లెగ్స్ని ఏమంటామంటే లోకోమోషన్ ఆర్గనల్స్ అంటాం. అంటే లెగ్స్ని యూజ్ చేసుకొని మనం నడిచాం, దాన్నే మనం లోకోమోషన్ ఆర్గనల్. ఇక్కడ మస్కులర్ ఫుట్ అంటే లెగ్స్ లాగా పనిచేస్తాయి అవి. ఏ యానిమల్లో లోకోమోషన్ అంటే కదలడానికి, ఏ యానిమల్ మస్కులర్ ఫుట్ని యూజ్ చేసుకొని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతుంది అని అడుగుతున్నారు. ఓకే, ఏది అంటే ఆబ్వియస్లీ స్నెయిల్. ఓకే, స్నెయిల్ బాడీ మొత్తం కూడా ఇట్స్ కంప్లీట్లీ మేడప్ ఆఫ్ మజిల్ ఓన్లీ. వై? బికాస్ సో ద స్నెయిల్ డస్ నాట్ హ్యావ్ ఏ ఇంటర్నల్ స్కెలిటల్ సిస్టమ్ ఉండదు. మన లెగ్స్లో మనకి బోన్స్ ఉన్నాయి స్ట్రాంగ్నెస్ కోసం, దానికి ఇంటర్నల్ స్కెలిటల్ సిస్టమ్ లేదు కదా. ఏముంది మరి? ఎక్స్టర్నల్ స్కెలిటల్ సిస్టమ్ ఉంది, దట్ ఈస్ ది షెల్. షెల్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ ఎక్స్టర్నల్ స్కెలిటల్ సిస్టమ్. సో దాని బాడీలో మొత్తం మజిలే ఉంది. అఫ్ కోర్స్ ఫుట్ కూడా మజిలే ఉంటుంది మరి. సో బేస్డ్ ఆన్ దట్ మస్కులర్ ఫుట్, సో దే మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, దట్ ఈస్ లోకోమోషన్. ఓకే,
ఇంకా సీ ఆర్చిన్స్లో ఏంటంటే సో ఈదడానికి లైక్ స్విమ్మింగ్ లాంటి షేప్స్ లాంటి వింగ్స్ ఉంటాయన్నమాట. అర్త్ వామ్స్లో కూడా మనకు అర్త్ వామ్ మొత్తం బాడీ మొత్తం భూమి మీద పెట్టేసి పాకుతుంది కదా, సో బాడీతోనే అది లోకోమోషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో జెల్లీ ఫిష్ కూడా ఏమవుతుందంటే వాటర్లో ఈదుకుంటూ వెళ్తూ ఉంటుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, డిప్రెషన్ ఈజ్ అ డాష్ డిజార్డర్. ఎస్, డిప్రెషన్ ఇట్స్ లైక్ వన్ కైండ్ ఆఫ్ మూడ్ స్వింగ్స్ అండి, మూడ్ చేంజెస్. మూడ్ చేంజ్ అంటే హ్యాపీ మూడ్ లేకుండా ఎప్పుడు సాడ్గా ఏదో ఆలోచించుకుంటూ ఏదైనా ఒక విషయం గురించి బాగా ఫీల్ అయిపోతూ మూడ్ సరిగా ఇప్పుడు డిప్రెషన్లో ఉన్నారు అంటే వాళ్ళు మెంటలోళ్ళనా కాదు కదా, పోనీ ఆలోచించే కెపాసిటీ లేదనా కాదు, మెమరీ లాస్ అనా కాదు, ఏది కాదు, జస్ట్ హ్యాపీ మూడ్లో ఉండరు అంతే. ఓకే, ఇట్స్ కంప్లీట్లీ రిలేటెడ్ ఇంటూ మూడ్ అంతే. ఓకే, డిప్రెషన్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ మూడ్ బాగాలేకపోవడం, సాడ్గా అనిపించడం, అంతేకాని వాళ్ళు ఇంకా ఏ డిసీజెస్తో బాధపడుతున్నట్టు ఏం కాదు. ఆ డిప్రెషన్ జస్ట్ మూడ్ బాగాలేకపోవడం. కొన్ని రోజుల తర్వాత అది మర్చిపోయినప్పుడు, ఆ విషయం మర్చిపోయినప్పుడు, లేదా కొన్ని థింగ్స్ వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మూడ్ చేంజ్ అవుతుంది. మూడ్ చేంజ్ అయినప్పుడు డిప్రెషన్ వెళ్ళిపోతుంది. అది పెద్ద డిసీజ్ కాదు కదా. సో అదేంటంటే మూడ్ రిలేటెడ్. ఫస్ట్ ఆప్షన్ ఏదంటే సొమాటోఫార్మ్ అన్నారు కదా. సో ఈ సొమాటోఫార్మ్ ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్ అండి. మెంటల్ ఇల్నెస్ అంటే ఏంటంటే మెంటల్ వచ్చేస్తుంది ఇంకా వాళ్ళ. ఇప్పుడు కొంతమంది తిక్కగా మాట్లాడుతుంటారు, ఏది పడితే అది మాట్లాడతారు, పాపం వాళ్ళ కంట్రోల్లో లేకుండా ఏదేదో చేస్తూ ఉంటారు. మెంటల్ పట్టింది, మెంటల్ వచ్చేసింది. ఎస్, ఆ మెంటల్ ఇల్నెస్నే మనం సొమాటోఫార్మ్ అంటాం. స్క్రిజోఫ్రెనిక్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ హెల్యూజినేషన్. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఊహించుకోవడాన్ని మనం హెల్యూజినేషన్ అంటాం. దాన్నే మనం స్క్రిజోఫ్రెనిక్ అనేసి చెప్తాం. ఇవన్నీ బ్రెయిన్ రిలేటెడ్ డిసీజెస్. నెక్స్ట్, డిసోసియేటివ్ ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ మెమరీ లాస్ అండి. సో మనకు ఇక్కడ డిప్రెషన్ అనేది ఇట్స్ లైక్ కంప్లీట్లీ మూడ్ చేంజెస్, కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ది హ్యూమన్ సలైవా కంటైన్స్ అన్ ఎంజైమ్ కాల్డ్ సలైవరీ డాష్ దట్ బ్రేక్స్ డౌన్ స్టార్చ్ ఎ కాంప్లెక్స్ మాలిక్యూల్ ఇంటూ షుగర్. ఇక్కడ మీరు సలైవా కంటైన్స్ అన్ ఎంజైమ్ అండర్లైన్ చేయాలి, బ్రేక్స్ డౌన్ స్టార్చ్ అనేది అండర్లైన్ చేయాలి. ఓకే, ఇక మీరు తెలిసినా తెలియకపోయినా ఈ 4 ఆప్షన్స్ని మనం ఒకసారి అలా చూస్తే బ్రీఫ్గా ప్రోటియోజ్ అని ఉంది. ప్రోటియోజ్ అంటే పేరులోనే ఉంది. ప్రోటియోజ్ అంటే ప్రోటీన్ని సింథసిస్ చేసే ఎంజైమ్. అది స్టార్చ్, మనం ఇక్కడ అడిగింది స్టార్చ్ కదా, ఇది ప్రోటీన్ సింథసిస్ చేస్తుంది కదా. ప్రోటియోజ్ అనేది ప్రోటీన్స్ చేస్తుంది, కాబట్టి స్టార్చ్ చేయదు. దీన్ని మనం ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ పోతే లైపేజ్ ఏం చేస్తుంది మీ అందరికి తెలుసు. ప్యాంక్రియాస్ లైపేజ్ ఎంజైమ్ని రిలీజ్ చేస్తుంది. సో టీఏఎల్కే టాక్ అనే 4 ఎంజైమ్స్ని ప్యాంక్రియాస్ రిలీజ్ చేస్తుంది. సో టీ ఫర్ టైలిన్, ఏ ఫర్ అమైలేజ్, ఎల్ ఫర్ లైపేజ్ అన్నాం, కే ఫర్ కైమోట్రిప్సిన్. ఈ లైపేజ్ దేనికోసం? క్రొవ్వుల్ని, ఫ్యాట్ని, కొలెస్ట్రాల్ని సింథసిస్ చేస్తుంది కదా, స్టార్చ్ని అయితే కాదు, అంటే కార్బోహైడ్రేట్స్ని కాదు. కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ చేస్తాం. ఇంకపోతే పెప్టిడేజ్ ఎంజైమ్, దిస్ ఎంజైమ్ ఆల్సో సెక్రెటెడ్ ఫ్రమ్ ద స్టమక్ కదా, ఇది కూడా ప్రోటీన్స్ని, పెప్టిడేజ్ అన్న ప్రోటీయేజ్ అన్న ప్రోటీన్స్ని సింథసిస్ చేయడానికే యూజ్ చేస్తారు. కాబట్టి ఇది కూడా డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేస్తే మనకు ఆన్సర్ లైక్ ఎగ్జాక్ట్ రీజన్ తెలియకపోయినా ఇంకా మిగిలింది ఆప్షన్ బి, కాబట్టి ఆప్షన్ బికి మనం పోతాం. ఓకే, అమైలేజ్ ఏం చేస్తుందంటే ఎక్కడ రిలీజ్ అవుతుందంటే బేసికలీ అమైలేజ్ ఇస్ రిలీజెస్ ఫ్రమ్ ద సలైవరీ గ్లాండ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్యాంక్రియాస్ ఆల్సో. టీఏఎల్కే టాక్ అన్నాం కదా, ఏ ఫర్ అమైలేజే. ఓకే, ప్యాంక్రియాస్తో పాటు సలైవరీ గ్లాండ్స్ కూడా రిలీజ్ చేస్తాయి. సలైవరీ గ్లాండ్స్ ఏంటివి? సబ్లింగ్వల్, మాండిబులర్ అండ్ పెరోటిడ్ గ్లాండ్స్. సో దీస్ 3 glands are salivary glands, so which is secreted the salivary enzyme, that name is amylase or ptyalin. This is very important, so that's the reason. So I always say saliva is a very important liquid, so we can spit out, but this is not a wastage material. It's like very important. Why? Because that saliva contains salivary enzyme. So what is the do that enzyme means? That salivary enzyme such as amylase or ptyalin enzyme, which is involved in the synthesis or digestion of the starch or carbohydrates. కార్బోహైడ్రేట్స్ని, స్టార్చ్ని డైజెషన్ చేయడంలో ఇన్వాల్వ్ అయ్యే ఎంజైమ్ ఏదంటే సలైవరీ ఎంజైమ్, అదే అమైలేజ్ లేదా టైలిన్ ఎంజైమ్. సో కాబట్టి ఆప్షన్ బి మనకు రైట్ అవుతుంది. స్టార్చ్ అనగానే ఇంకా అమైలేజ్ రావాలి మైండ్లో, ఇంకా వేరే ఎంజైమ్ ఏం లేదు. ప్రోటీన్స్ అంటే ప్రోటియోజ్ ఉంది, పెప్టిడేజ్ ఉంది, రకరకాలు ఉన్నాయి.
కానీ అమైలేజ్ కార్బోహైడ్రేట్స్కి మాత్రం ఉన్నది ఒక్కటే అమైలేజే. అది మైండ్లో ఇమ్మీడియట్గా గుర్తు రావాలి. అది సలైవాలో రిలీజ్ అవుతుంది, ప్యాంక్రియాస్లో కూడా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియా ఫౌండ్ ఇన్ హ్యూమన్ ఇంటెస్టైన్స్ whose presence in water indicates contamination by disease causing microorganism. సింపుల్ అండి, వాటర్లో సర్వైవ్ అయ్యే మైక్రో ఆర్గానిజం ఏదో తెలిస్తే దీనికి ఆన్సర్ తెలుస్తుంది. సూడోమోనాస్ అనేది ఎయిర్ త్రూ స్ప్రెడ్ అవుతుంది, వాటర్ కాదు, ఎలిమినేట్ చేద్దాం. క్లస్ట్రీడియం అనేది కూడా ఎయిర్ త్రూనే స్ప్రెడ్ అవుతుంది, ఇది కూడా ఎలిమినేటే. స్ట్రెప్టోకోకస్ నిమోనియే అంటే లంగ్స్ రిలేటెడ్ డిసీజ్ అన్నీ కూడా మనం ఎయిర్ త్రూనే కదా స్ప్రెడ్ అవుతుంది. రెస్పిరేషన్ త్రూ అయిందంటే ఎయిర్ త్రూనే, అది కూడా ఎలిమినేట్. ఇక మిగిలితే కోలీఫామ్ దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియాస్. సో ఇలా ఉంటాయి. ఈ గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియాస్ అన్నీ కూడా వాటర్లో సర్వైవ్ అవుతుంటాయి. సో వాటర్లో పాటు మనం ఆ వాటర్ని తీసుకుంటే మన బాడీలోకి వెళ్ళి స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్లో చేరి స్టమక్లో కూడా చేరి ఇట్ విల్ క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసి లూజ్ మోషన్స్కి అండ్ బ్లడ్ మోషన్స్కి రీజన్ అవుతాయి. సో కోలీఫామ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, which among the following is a vaccine developed by CSIR, Ministry of Science and Technology of John's disease affecting sheep, goat, cow and buffalo so as to immunize them and increase milk and meat production. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద వ్యాక్సిన్ డెవలప్డ్ బై సిఎస్ఐఆర్, మినిస్ట్రీ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి డెవలప్ అయిందంట. ఏ డిసీజ్కి? జాన్స్ డిసీజ్, అండర్లైన్ జాన్ డిసీజ్ ఎఫెక్టింగ్ వేటికి? షీప్, గోట్, కౌ అండ్ బఫెలో, క్యాటిల్స్ అన్నమాట. సో యాజ్ టు ఇమ్యునైజ్ దెమ్ అండ్ ఇంక్రీజ్ మిల్క్ అండ్ మీట్ ప్రొడక్షన్, వాటి బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచి మిల్క్ని, మీట్ యొక్క ప్రొడక్షన్ని పెంచుతుందంట. ఓకే, ఏ డిసీజ్కి అంటే కనుక చూడండి, జాన్సన్స్ డిసీజ్ అన్నారు కదా, అంటే జాన్సన్స్ డిసీజ్ పేరులోనే ఉంది. ఆప్షన్ డికి వెళ్తే జేడీ డిసీజ్ మీన్స్ జాన్సన్స్ డిసీజ్ అనే అర్థం, అంటే ఆ పేరు మీదనే వ్యాక్సిన్ కనిపెట్టారు. జేడీ అంటే జాన్స్ డిసీజ్ అంటే జేడీ డిసీజ్. అంటే ఈ జేడీ వ్యాక్సిన్ కనుక వేసుకుంటే ఆ డిసీజ్ పోయి మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, మీట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇన్ఫెక్టియస్ బొవైన్ రైనోట్రాకిటిస్ వ్యాక్సిన్. సో బొవైన్ రైనోట్రాకిటివ్, రైనో మీన్స్ స్టడీ ఆఫ్ నోస్ ఇస్ కాల్డ్ రైనాలజీ, ట్రాకిటివ్ మీన్స్ ట్రాకియా అంటే ఏంటంటే విండ్ ట్యూబ్ని ట్రాకియా అనేసి చెప్పుకుంటాం. అంటే మీకు తెలిసిపోయింది, ముక్కు విండ్ ట్యూబ్ అంటే రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించిన డిసీజ్ కదా అది. సో కాబట్టి అది జేడీ వ్యాక్సిన్ కాదు. దీనికి ఆ డిసీజ్ కూడా బొవైన్ రైనోట్రాకిటిస్సే, వ్యాక్సిన్ కూడా బొవైన్ రైనోట్రాకిటిస్ వ్యాక్సినే. ఇది కూడా షీప్స్కి, గోట్స్కి ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇది ఎలిమినేట్. నెక్స్ట్ వచ్చేసి పోర్సైన్ పార్వో వైరస్ వ్యాక్సిన్. పోర్సైన్ పార్వో వైరస్ వ్యాక్సిన్ వచ్చేసి ఎక్కువగా ఆవులలో, గేదెలలో చూస్తూ ఉంటాం, పొదుగు వాపు అంటూ ఉంటాం, ఆ డిసీజ్ అనమాట. డివా అంటే ఏంటంటే డిఫరెన్షియేటింగ్ ఇన్ఫెక్టెడ్ ఫ్రమ్ వ్యాక్సినేటెడ్ అనిమల్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో డిఫరెన్షియేటింగ్ ఇన్ఫెక్టెడ్ అంటే వ్యాక్సినేటెడ్ అనిమల్స్ నుంచి మనకు డిఫరెన్షియేట్ చేసి ఏం చేస్తారంటే సమ్ కైండ్ ఆఫ్ డిసీజెస్ నుంచి కొన్ని, అంటే కామన్గా కొన్ని డిసీజెస్కి వ్యాక్సిన్ కనిపెడతారనమాట. ఓకే, సో దీనికి జేడీ వ్యాక్సిన్కి, జేడీ డిసీజ్కి జేడీ వ్యాక్సినే ఆన్సర్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారీస్ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టు ద కిడ్నీస్? అండర్లైన్ హార్ట్ టు ద కిడ్నీస్. హార్ట్ నుంచి, కిడ్నీ అంటే బాడీ పార్ట్సే కదండి, బాడీలో పార్ట్స్లో ఒక పార్ట్ కిడ్నీ. బేసిక్గా బాడీ పార్ట్స్కి బ్లడ్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఇది మనకు హార్ట్ అనుకుంటే దిస్ ఈజ్ ద లంగ్స్ అండ్ దిస్ ఈజ్ ద బాడీ పార్ట్స్. బాడీ పార్ట్స్ నుంచి ఇంప్యూరిటీ బ్లడ్ని హార్ట్కి తీసుకెళ్లే వెజల్ వచ్చేసి వీనా కావా. బాడీ పార్ట్స్ నుంచి లంగ్స్కి తీసుకెళ్ళేది వచ్చేసి ఆర్టరీనా, ఆర్టరీ. లంగ్స్ నుంచి మళ్ళీ రైట్ ఆర్టరీ నుంచి, ఇది రైట్ కాదు లెఫ్ట్ ఆర్టరీ నుంచి బ్లడ్ వస్తుంది, ఇది వచ్చేసి రైట్ ఆర్టరీ. నెక్స్ట్ ఇక్కడ నుంచి బాడీ పార్ట్స్కి బ్లడ్ వచ్చేసి అరోటా. ఈ అరోటా కూడా ఆర్టరీనే కదండి, అరోటా కూడా ఆర్టరీ. అరోటా ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఆర్టరీ. అంటే బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా వెళ్ళే బ్లడ్ గుడ్ బ్లడ్, బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి వెళ్ళేదేమో బ్యాడ్ బ్లడ్. అవునా? ఈ గుడ్ బ్లడ్ని తీసుకొచ్చేసి ఆర్టరీసే, అరోటాస్. ఇప్పుడు బాడీ పార్ట్స్ అంటే కిడ్నీ కూడా ఒక బాడీ పార్టే కదా,
అంటే బాడీ పార్ట్స్కి ఎండ్ ఆఫ్ ది డే వెళ్ళాల్సింది గుడ్ బ్లడ్డా బ్యాడ్ బ్లడ్డా? గుడ్ బ్లడ్డే కదా. ఆ గుడ్ బ్లడ్ని తీసుకెళ్ళేవేవి ఆర్టరీసే కదా, ఇది గుర్తుపెట్టుకోండి. కిడ్నీ అంటే రీనల్ అనే వర్డ్తో డినామినేట్ చేస్తాం. వృక్క ధమని అంటాం. కిడ్నీస్లో ఉన్న ఆల్ వెజల్స్ని రీనల్ వెజల్స్ అంటాం. కిడ్నీస్లో వెళ్ళే వెజల్స్ అన్నిటిని రీనల్ వెజల్స్ అంటాం. ఆ పాయింట్ అండి. బాడీ పార్ట్స్కి బ్లడ్ని తీసుకెళ్లే వెజల్స్ వచ్చేసి ఆర్టరీ వెజల్స్. ఆల్వేస్ ఇట్ ట్రావెల్స్ ద గుడ్ బ్లడ్స్. ఓకే, బట్ కిడ్నీ అంటున్నారు కాబట్టి రీనల్ అనే వర్డ్ గుర్తుండాలి. ఇక్కడ రీనల్ ఆర్టరీ, రీనల్ వీన్ ఉంది. వీన్ అనేది ఎప్పుడు బ్యాడ్ బ్లడ్నే తీసుకెళ్తుంది. సో దిస్ ఈస్ ద రీనల్ వీడ్. బ్యాడ్ బ్లడ్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది, సర్క్యులేట్ చేస్తుంది, అందుకే బ్లూ కలర్లో ఉంది. ఓకే, కాబట్టి ఇది మనకు రాంగ్ ఆన్సర్. ఎప్పుడు కూడా బాడీ పార్ట్స్కి గుడ్ బ్లడ్ని తీసుకెళ్ళాలి కాబట్టి గుడ్ బ్లడ్ని ఆర్టరీసే తీసుకెళ్తాయి కాబట్టి సో దిస్ ఈస్ ద రీనల్ ఆర్టరీ. సో రీనల్ అంటే కిడ్నీ, ఆర్టరీ అంటే గుడ్ బ్లడ్ని ట్రావెల్ చేస్తుంది కాబట్టి రీనల్ ఆర్టరీ ఈజ్ ద రైట్ ఆన్సర్. వీనా కావా అంటే దిస్ ఈస్ ద వీనా కావా. బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి బ్యాడ్ బ్లడ్ని తీసుకెళ్తుంది, కిడ్నీస్కి కాదు. సో రాంగ్ ఆన్సర్. కరోనరీ ఆర్టరీ అంటే కరోనరీ ఆర్టరీ దట్ మీన్స్ హార్ట్ లోపల మయోజెనిక్ మజిల్స్కి గుడ్ బ్లడ్ని ట్రావెల్ చేయించేది ఆర్టరీ అన్నమాట. సో థర్డ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ది ఇన్నర్ వాల్స్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ ఫింగర్ లైక్ అవుట్ గ్రోత్స్, దే ఆర్ కాల్డ్ అన్నాం. సో చూడండి, ది ఇన్నర్ వాల్స్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్, సో థౌజండ్స్ ఆఫ్ ఫింగర్ లైక్ అవుట్ గ్రోత్స్. సో స్మాల్ ఇంటెస్టైన్లో విల్లీ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయని మీ అందరికి తెలుసు. ఆల్రెడీ వీ కెన్ డిస్కస్ ఇన్ డైజెషన్ సిస్టమ్ కదా, వీ యూస్ టు డిస్కస్ ఇన్ డైజెషన్ సిస్టమ్. సో ఈ విల్లీ లైక్ స్ట్రక్చర్స్ ఏం చేస్తాయి, 100% ఫుడ్ డైజెషన్ అయిన తర్వాత ఫుడ్లో ఉన్న ఆల్ న్యూట్రియంట్స్ అన్నిటిని క్యాప్చర్ చేసుకుని డైరెక్ట్గా బ్లడ్లోకి పంపిస్తే బ్లడ్ బాడీ మొత్తం సర్క్యులేట్ అవ్వడం వల్ల ఆ న్యూట్రిషన్స్ కూడా మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి వచ్చి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఒక స్మాల్ ఎనర్జెటిక్ లాగా పనిచేస్తుంది. అది కదా కాన్సెప్ట్. సో ఏముంటాయంట, విల్లీ లైక్ స్ట్రక్చర్స్. సో దిస్ ఈస్ ద ఫింగర్ లైక్ విల్లీ లైక్ అవుట్ గ్రోత్స్ ఇట్స్ ప్రజెంట్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్. మయోమా అంటే క్యాన్సర్ అండి. సో మయోమా ఇట్స్ లైక్ మజిల్ రిలేటెడ్ వర్డ్. మయోసైట్ మజిల్ సెల్స్ కదా, మయోలజీ స్టడీ ఆఫ్ మజిల్ కదా. మయో అంటే ఏంటంటే మజిల్ అని గుర్తుపెట్టుకోవాలి. మయోగ్లోబిన్, మయోమా, మయోసెల్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మయోసిన్, అవన్నీ కూడా. ఈ మయోమా అనేది ఏంటంటే వన్ కైండ్ ఆఫ్ ట్యూమర్స్, మజిల్ ట్యూమర్, దట్ మీన్స్ క్యాన్సర్. అప్పుడప్పుడు యూటిరస్లో గర్భాశయంలో ఈ మయోమా అనే క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. సో దాన్నే మనం మయోమాస్ అంటాం. ఇంకపోతే ఈ మజిల్స్లో వచ్చే క్యాన్సర్స్ని మనం ఏం చెప్తామంటే బినైన్ అంటామండి. బినైన్ క్యాన్సర్స్ అంటాం. మజిల్లో యూటిరస్లో వచ్చే క్యాన్సర్స్ని బినైన్ అంటాం. మయోమా అంటే ఏంటంటే మజిల్కి వచ్చే క్యాన్సర్ని మయోమాస్ అంటాం. నెక్స్ట్ లమ్స్ అంటే ఏంటంటే స్కిన్ మీద మనకు వేడి వల్ల అవి కూడా ఏంటంటే ట్యూమర్స్ ఫామ్ అవుతాయి, గడ్డల్లాగా, వేడి గడ్డలు అంటూ ఉంటాం, చిన్నవి. సో వాటినే మనం లమ్స్ అనేసి చెప్పుకుంటూ ఉంటాం. సో స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్న ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ వచ్చేసి విల్లీస్. నెక్స్ట్, సిన్స్ ద క్లినికల్ థర్మామీటర్ ఈజ్ డిజైన్డ్ టు మెజర్ ద టెంపరేచర్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఓన్లీ, ఇట్ డిస్ప్లేస్ ద రేంజ్ ఆఫ్ 35 degrees to dash. ఓకే, సో క్లినికల్ థర్మామీటర్స్ it designed like for the measuring of the temperature of human body temperature ని మెజర్ చేయడానికి క్లినికల్ థర్మామీటర్స్ అనేవి ఏర్పాటు చేశారు కదా. అవి ఏ టెంపరేచర్ నుంచి అంటే 35 degrees నుంచి 42 degrees టెంపరేచర్ వరకు మాత్రమే ఉంటాయి. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, which of the following kingdom consists of prokaryotic cells? So basically what is mean by prokaryotic, eukaryotic ante, so this is the difference between prokaryotic and eukaryotic. So eukaryotic cell, the cell so which is consists of a nucleus membrane అంటే ఏంటి, న్యూక్లియస్ లో మనకు డిఎన్ఏస్ ఉంటాయి, థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్, ఇట్లాంటి స్ట్రక్చర్స్ డిఎన్ఏస్ ఉంటాయి. ఈ డిఎన్ఏ అనేది దాని చుట్టూ న్యూక్లియస్ మెంబ్రెయిన్ లేకుండా ఫ్రీగా అలా సెల్లో ఉండిపోతుంది అనమాట. సో వాటినే మనం ప్రోకారియోటిక్ సెల్స్ అంటాం. ఇట్లా ప్రోకారియోటిక్ సెల్స్. ఒకవేళ దీని చుట్టూ కనుక న్యూక్లియర్ ఎన్వెలప్ ఆర్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంటే ఇవి మనకు కనపడవు, దాని లోపల ఉంటాయి అన్నమాట. వాటినే మనం యూకారియోటిక్ సెల్స్ అనేసి చెప్పుకుంటాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కింగ్డమ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ ప్రోకారియోటిక్, వీటిలో 4 ఏదో ఒక ప్రోకారియోటిక్ సెల్ ఉందంట, మిగతావన్నీ యూకారియోట్స్ అంట. ఏంటి, అనిమాలియా. అనిమాలియా సెల్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ యూకారియోటిక్. అంటే దాని చుట్టూ డిఎన్ఏ లైక్ న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియస్ మెంబ్రెయిన్ ఉంటుంది.
ప్రొటిస్టా కూడా దానికి ఎగ్జాంపుల్, ఫంగస్ కూడా ఎగ్జాంపుల్ ఫర్ యూకారియోటిక్. ఓన్లీ మొనీరా ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ప్రోకారియోటిక్ సెల్. సో దిస్ ఈస్ ద మొనీరా, దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ప్రోకారియోటిక్ సెల్. సో ప్రోకారియోటిక్ సెల్ మీన్స్, సో విత్ దిస్ కైండ్ ఆఫ్ సెల్ డస్ నాట్ హ్యావ్ ఎ న్యూక్లియర్ మెంబ్రెయిన్. ఓకే, కాబట్టి డిఎన్ఏ మనకు థ్రెడ్ షేప్ డిఎన్ఏ పైకి ఇలా కనిపిస్తూ ఉంటుంది, దీన్నే మనం ప్రోకారియోటిక్ సెల్ అంటాం. యూకారియోటిక్ సెల్లో అలా కనిపించదు, ఇట్లా ఎన్క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రోటీన్స్ ఆర్ అసెంబుల్డ్ ఫ్రమ్ హౌ మెనీ అమినో యాసిడ్స్? బేసికలీ ఆల్ ప్రోటీన్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అమినో యాసిడ్స్. సో ప్రోటీన్స్ అన్ని అమినో యాసిడ్స్ని ఫామ్ చేస్తాయి. ఓవరాల్ 20 ప్రోటీన్స్. సో దీస్ ఆర్ ద 20 ప్రోటీన్స్ ఈజ్ మేడప్, దీస్ ఆర్ ద 20 ప్రోటీన్స్ విల్ మేక్ ఏ అమినో యాసిడ్. ఓకే, 20 ప్రోటీన్స్ని కలిపి ఒక అమినో యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. Next, which of the following types of organisms have an open circulatory system? So we need to know what is the difference between open circulatory system and closed circulatory system. So open circulatory system means, so the blood circulates so throughout the body, like without vessels. ఓకే, ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్ బాడీ ఉందండి, మన బాడీలో బ్లడ్ ఎట్లా సర్క్యులేట్ అవుతుంది? దమనులు సిరల్లో కదా, అంటే ఐ మీన్ ఆర్టరీస్, వీన్స్ అనే బ్లడ్ వెజల్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద లైక్ బ్లడ్ వెజల్స్ అనమాట. ఓకే, ఆర్టరీస్ అండ్ వీన్స్. ఈ బ్లడ్ వెజల్స్లో బ్లడ్ ఏమవుతుందంటే ఇట్లా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, బ్లడ్ వెజల్స్లో బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది. దీన్నే మనం క్లోజ్డ్ వెజల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. అలా కాకుండా కొన్ని అనిమల్స్లో బ్లడ్ ఏమవుతుందంటే బ్లడ్ వెజల్స్లో కాకుండా త్రూ అవుట్ బాడీ ఇట్లా ఎటు పడితే అటు, బాడీ మొత్తం మజిల్స్లో, బోన్స్లో ఎటు పడితే అటు జిగ్జాగ్గా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. దాన్నే మనం ఓపెన్ వెజల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేసి చెప్పుకుంటాం. సో బేసికలీ వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఓపెన్ వెజల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే కనుక లైక్ కాక్రోచ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఓపెన్ వెజల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. మరి క్లోజ్డ్ వెజల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే బర్డ్స్, మమ్మల్స్, యాంఫిబియన్స్, రెప్టైల్స్ ఇవన్నీ కూడా దానికి ఎగ్జాంపుల్. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు? ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అన్నారు. సో ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఇదే కదా, అంటే వెజల్స్లో కాకుండా బాడీ మొత్తం కూడా సర్క్యులేట్ అవుతుంది జిగ్జాగ్గా ఎటు పడితే అటు. దాన్నే మనం ఓపెన్ వెజల్ బ్లడ్ సర్క్యులేటరీ అంటాం. మొలస్కా, నెమటోడా, అనిలిడా అండ్ బర్డ్స్. సో బర్డ్స్ అన్నిట్లో కూడా క్లోజ్డ్ వెజల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ జరుగుతుందండి. ఓకే, సో క్లోజ్డ్ వెజల్ బ్లడ్ సర్క్యులేటరీ ఇట్లా. ఓకే, వెజల్స్ అన్నీ కూడా ఇట్లా క్లోజ్ అవుతాయి, క్లోజ్డ్ వెజల్. ఇక్కడ చూడండి, వెజల్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యి బ్లడ్ మొత్తం బాడీ బయటకి ఇట్లా వచ్చేస్తుంది, బాడీ సెల్స్ మొత్తానికి బ్లడ్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో బర్డ్స్లో మనకు క్లోజ్డ్ వెజల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ జరుగుతుంది, అది కూడా ఒక వర్టిబ్రే. సో కాబట్టి దీన్ని ఎలిమినేట్. అనిలిడా, వానపాములో కూడా క్లోజ్డ్ వెజల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమే జరుగుతుందండి. సో ఇది కూడా ఎలిమినేట్. నెక్స్ట్ నెమటోడా అంటే రౌండ్ వామ్స్, వీటిల్లో కూడా క్లోజ్డ్ వెజల్ బ్లడ్ సర్క్యులేషనే జరుగుతుంది. మొలస్కా ఉంది కదా ఆప్షన్ ఏ, మొలస్కా అంటే నత్తలో మాత్రం ఇట్లా ఓపెన్ వెజల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. నత్తలో బాడీ మొత్తం ఎటు పడితే అటు జిగ్జాగ్గా బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అనమాట, స్నెయిల్లో. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ది ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ కామన్ టు మొలస్కాస్ అండ్ ఆర్థ్రోపోడస్. ఎస్, మొలస్కా కేటగిరీలో ప్లస్ ఆర్థ్రోపోడా అంటే ఇందాకే చెప్పా కాక్రోచ్ అని. నాట్ ఓన్లీ కాక్రోచ్, ఆల్ ఆర్థ్రోపోడా కేటగిరీలో ఓపెన్ వెజల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ జరుగుతుంది. ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ పంప్ బ్లడ్ ఇంటూ ఏ హోమోకోయల్ విత్ ద బ్లడ్ డిఫ్యూజింగ్ బ్యాక్ టు ద సర్క్యులేటరీ సిస్టమ్ బిట్వీన్ సెల్స్. ఓకే, సెల్స్ నుంచి సెల్స్ మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ సెల్స్ అనుకుంటే, ఓకే, ఈ సెల్స్లో ప్లేస్ ఉంటుంది కదా, ఈ ప్లేసెస్లో మొత్తం కూడా బ్లడ్ అనేది ఇట్లా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. దాన్నే మనం ఓపెన్ వెజల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని చెప్తాం. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ సెల్ ట్రాప్స్ సన్లైట్ టు మేక్ షుగర్? విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ సెల్ ట్రాప్స్ సన్లైట్ని తీసుకొని టు మేక్ షుగర్ని ప్రిపేర్ చేస్తుంది? ఆప్షన్స్ అంటే ఏంది? ఫోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అయ్యే సెల్ ఏది అని దాని అర్థం, అంతే కదా, డైరెక్ట్ క్వశ్చన్. క్లోరోప్లాస్ట్, క్రోమోప్లాస్ట్, ల్యూకోప్లాస్ట్, స్టార్చ్ గ్రెయిన్ అన్నాం. క్లోరోప్లాస్ట్ అని మనందరికీ తెలుసు. క్లోరోప్లాస్ట్ దట్ ఈస్ మీన్, దిస్ ఈస్ ద క్లోరోప్లాస్ట్, దట్ ఈస్ మీన్ క్లోరోఫిల్ పిగ్మెంట్, గ్రీన్ కలర్లో ఉంది బికాస్ ఆఫ్ క్లోరోఫిల్ పిగ్మెంట్. సో విచ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్ త్రూ ద ట్యాపింగ్ ఆఫ్ సన్లైట్ని ట్యాప్ చేసుకొని
ఫోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అయ్యి ఫుడ్ మెటీరియల్ని ప్రిపేర్ చేసుకుంటుంది. సో అందుకే ఇది గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి క్లోరోప్లాస్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్రోమోప్లాస్ట్ నథింగ్ బట్ దిస్ ఈస్ ద కలర్ పిగ్మెంట్. క్రోమో మీన్స్ కలర్. ఓకే, క్రోమో ప్లాంట్స్ విచ్ ఈస్ లైక్ కలర్ పిగ్మెంట్ అనమాట. కొన్ని ప్లాంట్స్ గ్రీనిష్ కలర్లో, ఎల్లోయిష్ కలర్లో, గ్రీన్ కాదు ఎల్లోయిష్ కలర్లో, ఆరెంజ్ కలర్లో అలా కనిపిస్తూ ఉంటాయి బికాజ్ ఆఫ్ ఈ క్రోమోప్లాస్ట్ అనే కలర్ పిగ్మెంట్ వల్ల. సో ఇది రాంగ్ ఆన్సర్. ల్యూకోప్లాస్ట్. సో ల్యూకోప్లాస్ట్ అంటే ఏంటంటే సో ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ అంటే కలర్ ఉండదండి దీనికి. ల్యూకోప్లాస్ట్ సెల్స్ అనేవి ప్లాంట్స్లో ఉంటాయి, కలర్లెస్ సెల్స్. ఇవి కూడా ఫోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అవుతాయి, కాకపోతే వీటికి కలర్ ఉండదు అనమాట. సో ఇది రాంగ్ ఆన్సర్. స్టార్చ్ గ్రెయిన్ అంటే ఏంటంటే సో దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఎగ్జాంపుల్ ఫర్ స్టార్చ్ గ్రెయిన్. అంటే ఏంటంటే ప్రిపేర్ అయిన ఫుడ్ మెటీరియల్స్ని మొత్తం కూడా ఈ స్టార్చ్ని కూడా ఇవి ఏం చేస్తాయంటే ఫుడ్ని మొత్తం ఇందులో స్టోర్ చేసుకుంటాయి. చూడండి రౌండ్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనము ఏం చేస్తాం, ఒక స్టెమ్ని కానీ మధ్యలో కట్ చేస్తే మనకు రౌండ్ రౌండ్ లేయర్స్ కనిపిస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మనం ఆ ప్లాంట్ ఏజ్ ఎంతో కూడా చెప్పొచ్చు అనమాట. సో అట్లాంటివి అనమాట స్టార్చ్ గ్రెయిన్. అలాంటి గ్రెయిన్స్లో మొత్తం ఆ సైకిల్స్లో ఫుడ్ని స్టోర్ చేసుకుంటూ ఉంటాయి. వాటినే మనం స్టార్చ్ గ్రెయిన్ అంటాం. ఇట్ విల్ స్టోరేజ్ సమ్ కైండ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్. ఓకే, సో మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. The arterial wall of the human heart secretes a very important peptide hormone. What is the name of that hormone? Okay, what is the name of that hormone? అంటే arterial wall of the human heart ఒక ఇంపార్టెంట్ హార్మోన్ని సెక్రీట్ చేస్తుందంట. ఆ ఇంపార్టెంట్ హార్మోన్ ఏదంటే పెప్టైడ్ హార్మోన్. ఆ హార్మోన్ పేరు ఏంటి అంటున్నారు. ఏంటంటే సో హార్మోన్ పేరు ANF హార్మోన్. ఓకే, ANF. సో ఏంటంటే అట్రియల్ సో natriuretic peptide. ఓకే, అట్రియల్ natriuretic peptide is released by the atria of the heart. ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే సో బ్లడ్ సర్క్యులేషన్ని రెగ్యులేట్ చేస్తుంది. ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ మనకు వీనా కావా నుంచి ఆర్టరియాకి వెళ్ళాలి, అక్కడ నుంచి మళ్ళీ లంగ్స్కి వెళ్ళాలి, లంగ్స్ నుంచి మళ్ళీ హార్ట్కి రావాలి, బాడీ పార్ట్స్కి రావాలి, లేదా రైట్ ఆర్టరియాల నుంచి రైట్ వెంట్రికల్లోకి రావాలి, దాని తర్వాత లంగ్స్ నుంచి మళ్ళీ మళ్ళీ లెఫ్ట్ ఆర్టరియా, లెఫ్ట్ వెంట్రికల్. ఒక ఆర్డర్ ఉంది కదా, ఆ ఆర్డర్ని మిస్బ్యాలెన్స్ అవ్వకుండా సేమ్ ఆర్డర్లో అయ్యేలాగా చేస్తుంది అనమాట ఆ హార్మోన్. అందుకే దీన్ని ఇంపార్టెంట్ హార్మోన్ అని చెప్తాం. దట్ ఈస్ ANF హార్మోన్. ఓకే, సో ఆర్టరియల్ న్యూట్రియాటిక్ పెప్టైడ్ ఈస్ ద రిలీజ్డ్ ద artery of the heart. Second option is the right answer. Next, which causative microorganism is responsible for the common cold and influenza? కామన్ కోల్డ్కు ఇన్ఫ్లుయెంజాకి రీజన్ అయిన మైక్రో ఆర్గానిజం ఏవి? బేసిక్గా మనకు మైక్రో ఆర్గానిజం ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. వీ డూ హ్యావ్ ఎ 5 type of micro organisms, that is బ్యాక్టీరియాస్, వైరసెస్, ప్రోటోజోవస్, ఫంగస్ అండ్ ఆల్గే కదా. సో ఇవన్నీ కూడా డిసీజెస్ని క్రియేట్ చేస్తాయి ఎక్సెప్ట్ ఆల్గే కాకుండా. బ్యాక్టీరియాస్ కూడా ఆల్మోస్ట్ 90% బ్యాక్టీరియాస్ అన్ని మనకి యూస్ఫుల్ అయితే 10% బ్యాక్టీరియాసే హార్మ్ఫుల్. సో ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇన్ఫ్లుయెంజా లేదా లైక్ కోల్డ్ అనే డిసీజ్ని ఏ వైరస్ క్రియేట్ చేస్తుంది, ఏ మైక్రో ఆర్గానిజం క్రియేట్ చేస్తుంది? అది బ్యాక్టీరియానా, ప్రోటోజోవానా, ఫంగయే, వైరసెస్? పేరు అడగల, జస్ట్ మైక్రో ఆర్గానిజం అడిగారు. సో అది ఏది అంటే మనకు తెలుసు కదా, వైరసెస్. ఇందాకే చెప్పాం. సో ఇన్ఫ్లుయెంజా కాజ్డ్ బై రుబెల్లా వైరస్ అని చెప్పుకున్నాం. ఓకే, బర్డ్ ఫ్లూ అయితే H5N1 వైరస్, స్వైన్ ఫ్లూ అయితే H1N1 వైరస్. అదొక వైరస్, నాట్ బ్యాక్టీరియా, ప్రోటోజోవా, ఫంగై. ఫంగస్ వల్ల మనకి ఎక్కువగా వెట్ ప్లేసెస్లో కొన్ని రకాలైన స్కిన్ ఇన్ఫెక్షన్స్, అలర్జీస్ వస్తూ ఉంటాయండి. ప్రోటోజోవా వల్ల మనకు ప్లాస్మోడియం, కాలా అజార్ ఇట్లాంటి సమ్ కైండ్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి. బ్యాక్టీరియా వల్ల కూడా మనకు లంగ్స్ రిలేటెడ్ డిసీజెస్ చాలా ఉన్నాయి, చాలా డిసీజులు వస్తాయి. బట్ ఇన్ఫ్లుయెంజా కోల్డ్ మాత్రం వైరస్ వల్లే వస్తుంది. కోల్డ్ రైనో వైరస్ వల్ల వస్తుంది, రైనో వైరస్. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. హౌ మెనీ పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఆర్ ప్రజెంట్ ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్ ఇన్ హ్యూమన్స్? Basically at esophagus, so we do have a one pair of thyroid gland, so which is penetrate on the esophagus. ఈసోఫాగస్కి ఒక పేర్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్స్ పెనట్రేట్ అయి ఉంటాయి, ఇట్లాగా ఓవర్లాప్ అయి ఉంటాయి. సో విచ్ ఈస్ ఓవర్లాపింగ్ టు ద ఈసోఫాగస్. ఓకే, ఇది థైరాయిడ్ గ్లాండ్స్ ఒక పేరు ఉంటుంది. ఈ ఒక పేరు థైరాయిడ్ గ్లాండ్స్ మీద మనకి ఇటుపక్క 2 ప్లస్ ఇటుపక్క 2 పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి. 2 + 2 మొత్తం 4 పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి.
సో ఈ 4 పారాథైరాయిడ్ గ్లాండ్స్ చూడండి, 1 2 3 4 పారాథైరాయిడ్ గ్లాండ్స్. సో దిస్ 4 పారాథైరాయిడ్ గ్లాండ్స్, సో విచ్ ఈస్ సెక్రీటెడ్ ద పారాథార్మోన్ హార్మోన్. ఓకే, ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే, సో విచ్ ఇస్ రెగ్యులేట్స్ ద కాల్షియం లెవెల్స్ ఇన్ బిట్వీన్ బ్లడ్ అండ్ బోన్ అనమాట. ఓకే, సో ఈ హార్మోన్ తక్కువైతే 2 డిసీజెస్ వస్తాయని చెప్పాను. ఏంటది? టెటానీ అండ్ ఆస్టియోపోరోసిస్. టెటానీ is one kind of muscle related diseases, osteoporosis is one kind of bone related diseases. సో దీనికి ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, పారాథైరాయిడ్ గ్లాండ్స్ థైరాయిడ్ గ్లాండ్స్ మీద ఎన్ని ఉన్నాయి? 4 కదా. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, 4 గ్లాండ్స్. సో విచ్ ఈస్ ప్రజెంట్ ఆన్ ద థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్ ఈస్ 2 glands which is overlapping to the esophagus at the neck place. Okay, this place. Which of the following divisions of plants does not have a well differentiated body? సో వెల్ డిఫరెన్షియేటెడ్ బాడీ అంటే ఎక్కువ డెవలప్మెంట్ ఉండదన్నమాట. ఏంటివి? ఫస్ట్ వచ్చిన ప్లాంట్సే ఇందాకే చెప్పుకున్నాం, ఫాల్స్ ప్లాంట్స్, ఫాల్స్ బాడీ అంటాం. ఏంటివి అవి? జిమ్నోస్పోమ్స్, బ్రయోఫైటా, థాలోఫైటా, టెరిడోఫైటా. జిమ్నోస్పోమ్స్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కదండి ఇవి. సో నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఫ్లవరింగే. జిమ్నోస్పోమ్స్, యాంజియోస్పోమ్స్ రెండు ఫ్లవరింగే కదా. జిమ్నోస్పోమ్స్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే వాస్కులర్ ప్లాంట్స్, అవి బాగా డెవలప్డే. ఫ్లవర్ కూడా ఉంది అంటే స్టెమ్ ఉండదా, లీఫ్ ఉండదా? ఉంటుంది కదా. ఫ్రూట్ కూడా ఉంటుంది, ఫ్లవర్ ఉంది కాబట్టి. సో ఇవి వెల్ డెవలప్డే. సో కాబట్టి బాడీ మంచిగా డెవలప్ అయింది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. బ్రయోఫైటా ప్లాంట్ యాంఫిబియన్స్ అని చెప్పుకున్నాం. సో ఇవి కూడా సమ్వాట్ డెవలప్డే, మరీ జిమ్నోస్పోమ్స్ లాగా కాదు, బట్ బాడీ అయితే మనకు కనిపిస్తుంది. అంటే స్టెమ్, లీవ్స్, ఇవన్నీ రూట్స్ ఇవన్నీ మనకు కనిపిస్తాయి. సో ఇది కూడా కాదు. ఇంకపోతే థాలోఫైటా అన్నారు కదా. ఎస్, దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో దిస్ ఈస్ ద థాలోఫైటా. చూడండి, థాలోఫైటా ఏదో ఒక గ్రీన్ కలర్ మాస్ ఇట్లా పైకి వచ్చినట్టుంది, కానీ లీఫ్ సపరేట్గా, స్టెమ్ సపరేట్గా, ఫ్రూట్స్ సపరేట్గా, లేకపోతే ఫ్లవర్స్ సపరేట్గా నీకు అట్లా కనిపించట్లేదు. అది అంటే థాలో అంటే బాడీ, ఫైటా అంటే ప్లాంట్. అంటే ఆ థాలోఫైటా ప్లాంట్స్కి ఫస్ట్ కేటగిరీ ఇదే. నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో ఫస్ట్ మనకు ఎర్త్ మీద వచ్చినవి థాలోఫైట్సే. పాచులాగా వెట్ ప్లేసెస్లో సర్వైవ్ అవుతూ ఉంటాయి. వీటికి స్టెమ్స్, లీవ్స్, ఫ్లవర్స్ సపరేట్గా ఉండవు. అంటే ఏదో ఒక బ్లర్ ఇమేజ్ లాగా అలా కనిపిస్తుంది, కానీ దిస్ ఈజ్ నాట్ అన్ ఎ వెల్ డెవలప్డ్ ప్లాంట్. కాబట్టి థాలోఫైటా ఇస్ ద రైట్ ఆన్సర్. దిస్ ఈజ్ నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్. ఎగ్జాంపుల్ ఫర్ టెరిడోఫైట్ అంటే వీటిని మనం ప్లాంట్స్, రెప్టైల్స్ అని చెప్పుకుంటాం. సో కుకుంబర్ ప్లాంట్స్, వాటర్ మిలన్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా అర్త్ మీద హారిజంటల్గా కాకుండా వర్టికులర్గా స్టెమ్ అనేది డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి సో దిస్ ఈస్ కమ్స్ అండర్ వర్టిబ్రే కేటగిరీ, నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కేటగిరీ. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ టిష్యూ హ్యాస్ హెవీలీ థిక్నెడ్ లిగ్నిఫైడ్ వాల్స్? అంటే ప్లాంట్స్లో ఏ టిష్యూస్ హై థిక్గా ఉంటాయి, థిక్నెస్ అంటే బాగా మందంగా ఉంటాయి అంట. ఆప్షన్స్ స్క్రిలెన్ కైమా, పారన్ కైమా, ఏరన్ కైమా, కోలెన్ కైమా. ఓకే, సి స్క్రిలెన్ కైమా అంటే ఇవి. ఈ స్క్రిలెన్ కైమా ఉంది, కోలెన్ కైమా ఉంది, పారన్ కైమా ఉంది కదా. సో ఈ మూడిట్లో మీరు అబ్జర్వ్ చేస్తే సో ఏది బాగా థిక్నెస్ అనిపిస్తుంది మనకు? ఏది బాగా థిక్నెస్ అనిపిస్తుంది అంటే ఇవి అనిపిస్తుంది. స్క్రిలెన్ కైమా టిష్యూ బాగా థిక్ అనిపిస్తుంది అనమాట. ఓకే, ఈ స్క్రిలెన్ కైమా టిష్యూ ఇస్ వెరీ థిక్నెస్ టిష్యూ. సో విచ్ ఈస్ లొకేటెడ్ అట్ ద సెల్ వాల్ ఆఫ్ ద ప్లాంట్స్. అంటే ప్లాంట్స్ సెల్ వాల్ ఉంటుంది కదా, అంటే పైన సెల్స్ వాల్స్, ఆ సెల్ వాల్లో ఈ స్క్రిలెన్ కైమా టిష్యూతో మేడ్ అయి ఉంటుంది. అందుకే ప్లాంట్స్ని పట్టుకుంటే బాగా స్టెమ్ అంతా కూడా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే ఆ స్క్రిలెన్ కైమా టిష్యూతో మేడ్ అయి ఉన్నాయి. అవి బాగా థిక్నెస్ సెల్స్ అనమాట, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఓకే, కాబట్టి ఇది మనకు రైట్ అవుతుంది. పారన్ కైమా సెల్. సో దిస్ ఈస్ ద పారన్ కైమా. ఈ పారన్ కైమా స్మెల్ చాలా సాఫ్ట్ సెల్స్ అనమాట. సో సింపుల్ సెల్స్, సాఫ్ట్ సెల్స్ అనమాట. మీసోఫిల్స్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో కాబట్టి ఇట్లా. ఓకే, ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా కోలెన్ కైమా. ఇది కోలెన్ కైమా. ఈ కోలెన్ కైమా సెల్స్ చూడండి, పారన్ కైమాతో పోలిస్తే కొంచెం స్ట్రాంగే, బట్ స్క్రిలెన్ కైమాతో కంపేర్ చేసినప్పుడు తక్కువ స్ట్రాంగ్ అనమాట. ఈ కోలెన్ కైమా సెల్స్ కూడా మనకి ఎక్కువగా ప్లాంట్ బెరడ్ అంటాం కదా, సో దాంట్లో ఎక్కువగా ఇవి మేడ్ అయి ఉంటాయి అన్నమాట. సో కాబట్టి అది కూడా రాంగ్ ఆన్సర్. ఈ ఏరన్ కైమా అంటే ఏంటంటే, ఏరన్ కైమా అంటే ఇలా ఉంటుందండి. సో దిస్ ఈస్ ద మోడిఫికేషన్ ఆఫ్ పారన్ కైమా అంతే. పారన్ కైమా టిష్యూస్ మీద ఏరన్ కైమా అంటే ఏంటంటే ఎయిర్,
ఏరెన్ అంటే ఎయిర్, అంటే ఎయిర్ గాలి పోవడానికి ఏమవుతుందంటే హోల్స్ ఉంటాయన్నమాట, ఇట్లా హోల్స్ పడి ఉంటాయి. సో వాటినే మనం ఏరెన్కైమా టిష్యూస్ అనేసి చెప్పుకుంటాం. ఈ ఏరెన్కైమా టిష్యూస్ ఈజ్ అ మోడిఫికేషన్ ఆఫ్ పారెన్కైమా టిష్యూస్ విచ్ ఈజ్ అపియర్ ఎయిర్ లైక్ హోల్ స్ట్రక్చర్స్ అనమాట. వీటిలో కూడా ఫుడ్ అనేది స్టోరేజ్ అయి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్. థిక్ సెల్స్ ఏవి అని అడిగినప్పుడు స్క్రీలెన్కైమా అనాలి. ఒకవేళ థిక్ ప్లేస్లో థిన్ సెల్స్ ఏవి అని అంటే పారెన్కైమా అనాలి. ఓకే, నెక్స్ట్ సోలార్ ట్రాకింగ్ మూవింగ్ ఇన్ ద సన్స్ డైరెక్షన్ ఆఫ్ ద సన్ఫ్లవర్ ఈజ్ కాల్డ్. సన్ఫ్లవర్ సోలార్ ట్రాకింగ్ అంటే సన్ఫ్లవర్ సన్లైట్ ఎటు వెళ్తే అటు వెళ్తూ ఉంటుంది కదా ఆ డైరెక్షన్లో, దాన్ని ఏమంటాం? ఫోటోట్రోపిజం, థిగ్మోట్రోపిజం, హైడ్రోట్రోపిజం, నెక్స్ట్ హిలియోట్రోపిజం అంట. సో డైరెక్ట్ ఆప్షన్స్ అన్నీ చదవాల్సిన అవసరం లే. ఫోటోట్రోపిజం, ఫోటో అంటేనే లైట్ కదా, లైట్ అంటే సన్లైట్. సో సన్లైట్ ఎటుంటే అటు తిరుగుతూ ఉంటుంది కాబట్టి దీన్ని ఫోటోట్రోపిజం అనేసాం అంతే. ఫోటో అని అక్కడే మెన్షన్ చేశారు కాబట్టి ఏ రైట్ ఆన్సర్ అనమాట. సో థిగ్మోటోపిజం అంటే ఏంటంటే, సో దిస్ ఈజ్ ద థిగ్మోటోపిజం. ఒక ప్లాంట్ ఇంకో ప్లాంట్ని బేస్ చేసుకొని ఇట్లా ఏమవుతుందంటే పెనట్రేట్ అయ్యి పెరుగుతూ ఉంటుంది అనమాట, ఓవర్లాపింగ్ అయ్యి పెరుగుతూ ఉంటుంది తీగలాగా, పారాసైట్ లాగా. దాన్నే మనం థిగ్మోట్రోపిజం అంటాం. సో హైడ్రోట్రోపిజం అంటే వాటర్ ఎక్కడ ఉంటే అక్కడ సర్వైవ్ అయ్యే ప్లాంట్స్ని హైడ్రోట్రోపిజం అంటాం. సో హీలియోట్రోపిజం అంటే ఏంటంటే ఇవి ఎక్కువగా అర్త్లో కాకుండా ఏమవుతాయంటే బేస్ లేకుండా ఒక రాక్స్ మీద కానీ అంటే ఎయిర్లో ఎక్కువ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. సో వాటిని మనం ట్రోపిజం అంటాం. సో హియర్ మనకు సోలార్ ట్రాకింగ్ని మూవ్ చేసుకొని సన్ఫ్లవర్ మూమెంట్ అడిగారు కాబట్టి దట్ ఈస్ ఫోటోట్రోపిజం. నెక్స్ట్ డెఫిషియన్సీ ఆఫ్ థైమిన్ రిజల్ట్స్ ఇన్. వాట్ ఈస్ మీన్ బై థైమిన్? థైమిన్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ B1 విటమిన్. ఓకే, థైమిన్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ B1 విటమిన్. B1 విటమిన్ బాడీలో తక్కువైతే మనకి ఏ డిసీజ్ వస్తుంది తెలుసు కదా, దట్ ఈస్ బెరిబెరీ డిసీజ్. దట్స్ వై థైమిన్ విటమిన్ వీఆర్ ఆల్సో కాల్డ్ అస్ యాంటీ బెరిబెరీ విటమిన్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ థైమిన్ విటమిన్. సో ఫ్రీక్వెంట్లీ వీ కెన్ ఎక్స్పోజ్ లైక్ బెరిబెరీ డిసీజ్. బెరిబెరీ వస్తే ఇంక అంతే, ఇది లైక్ డైరెక్ట్లీ హార్ట్ అటాక్, హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ అనమాట. హార్ట్ మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సిస్టోల్ డయాస్టోల్ ప్రెషర్స్, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఈ బెరిబెరీ డిసీజ్ వల్ల హార్ట్కి వస్తుంది అని చెప్పాం. బెరిబెరీ డిసీజ్ వస్తే సమ్ వీక్నెస్, టెండెన్సెస్ లైక్ మజిల్ క్రాక్, లైక్ బోన్ క్రాకింగ్ కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. మజిల్ కూడా కాంట్రాక్ట్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇట్లా సమ్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తాం. రైస్లో, వీట్లో, జోవార్లో, రాగుల్లో ఇట్లాంటి వాటిల్లో B1 విటమిన్ అనేది మనకి ఎక్కువగా దొరుకుతుంది. సో సైంటిఫిక్ నేమ్ వచ్చేసి థైమిన్. రికెట్స్ అంటే ల్యాక్ ఆఫ్ D విటమిన్ వల్ల చిన్న పిల్లల్లో బోన్స్కి వచ్చే డిసీజ్ రికెట్స్. పెల్లగ్రా ల్యాక్ ఆఫ్ B3 విటమిన్ వల్ల సో పెల్లగ్రా డిసీజ్ వస్తుంది. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ స్కిన్ రిలేటెడ్ డిసీజెస్ అనమాట. స్కర్వీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ C విటమిన్ వల్ల బాడీలో స్కర్వీ వస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో స్కిన్ రిలేటెడ్ డిసీజ్. అండ్ వన్ మోర్ సిమ్టమ్ ఈజ్ సో జా ఉంది కదా, టీత్ మధ్యలో జా స్వెల్లింగ్ అయ్యి పస్ బ్లడ్ వస్తుంది. ఓకే, సో థైమిన్ విటమిన్ వల్ల మనకు వచ్చే డిసీజ్ బెరిబెరీ. ఆప్షన్ D is the right answer. Hi everyone, welcome to Chandanlogics. You all know that students who are preparing for bank, SSC, railway, police, defense, CSAT and other competitive exams are very familiar about Chandanlogics. Why the reason is Chandanlogics have trained lakhs of students, and out of those lakhs of students already thousands of students secured government jobs in various sectors. Now how this is possible to us? This is possible to us only because of our expert faculty team and our exclusive designed curriculum for examination. If you observe our expert faculty team, each and every faculty is having vast experience and they are having in-depth subject knowledge based on the present examination pattern, and they have trained lakhs of students. And coming to our curriculum, we have designed our curriculum in such a way that our video lectures are completely digital interactive video lectures where we are going to teach each and every subject in depth, complete concept oriented teaching and complete time saving techniques based on the recent examinations. And we are going to conduct mock examinations also. These mock examinations are exclusively based on the real time experience of what actual examination is going to happen. And we are going to provide you complete concept oriented PDF materials also. If you are a serious aspirant and looking for a right platform to achieve your dream job, download Chandanlogics app.